చక్కగా దేవాంత దేవుడు మనల్ని నడిపించారు. మరి మొదటిగా అల్పుడైన నన్ను మరి ఈ స్థితిలో నిలబెట్టుకున్న దేవాంత దేవునికి నేను వందనస్తున్నై ఉన్నాను. మరి అలాగే చేరువైన మీ అందరికీ కూడా సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? మంచిది. మిమ్మల్ని అందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. కొన్ని నిమిషాలు వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఈరోజు ఏమనుకున్నాం మనం? టైటిల్ ప్రత్యేక ఆరాధన కదా. ఎందుకు ప్రత్యేకమైంది? ముగ్గురు ఆత్మీయ జన్మదినాలు ఒకే రోజు ఉండటం, దేవుని కృపలో ఇటు రీతిగా మందిరంలో శుక్రవారం రావటం అన్నీ కూడా చక్కగా కలిసి వచ్చేసినాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారు మాత్రమే గట్టిగా హల్లెలూయా చెప్పండి. మంచిది. కొంచెం బాధతో ఉన్నవారు మాత్రమే హల్లెలూయా చెప్పండి. ఎవరు బాధతో లేరే? మంచిది, చాలా షార్ప్గా ఉన్నారు. చక్కటి వర్తమానాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. చూద్దాం ఒకసారి. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 3వ వచనం నుంచి 5వ వచనం వరకు చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 3వ వచనం నుంచి 5వ వచనం వరకు చదువుదాం. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా మరి 1000 మూరలు నన్ను నడిపింపగా నీళ్లు చీలమండలోతుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్లు గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళలోతుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఏదవలసినంత నీరుగా నది ఆయను. ప్రార్థన చేసుకుందాం. చాలమ్మా ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలైనా. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 3వ వచనం నుంచి 5వ వచనం మధ్యలో ఉన్న భాగాన్ని మేము ధ్యానం చేయొచ్చు ఉండగా మీ ఆత్మను సహాయకులుగా మాకు ఉంచండి అయా. మానవ స్వరాన్ని ఇక్కడ మరుగు చేయండి. నా మాటలు ఎవరిని బలపరచలేవు, నా మాటలు ఎవరిని రక్షణలోనికి తీసుకురాలేవు గనుక మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు నామంలో అడిగి ప్రార్థన చేసి పొందుకున్నాము తండ్రి. ఆమెన్. చదువుబడిన లేఖన భాగాన్ని జాగ్రత్తగా గమనిస్తే 4 లోతులు కనబడతా ఉన్నాయి. ఎన్నండి? మీరు కొంచెం నాతో మాట్లాడాలి. ఎన్ని లోతులు కనబడతా ఉన్నాయి? ఇక్కడ 4 లోతులు కనబడతా ఉన్నాయి. మొదటి లోతు ఏంటంట? చీలమండల లోతు. 2వ లోతు మోకాళ్ళ లోతు. 3వ లోతు మొలలోతు. 4వ లోతు ఈదలేనంత లోతు. ఏమంటే ఎన్ని లోతులు? 4 లోతులు కనబడతా ఉన్నాయి. మానవ జీవితంలో మన ఆత్మీయతకు కూడా ఈ 4 లోతులు కూడా చక్కటి ఆత్మీయ అర్థాన్ని కనపరుస్తూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. మన ఆత్మీయ జీవిత ప్రారంభం నుంచి కూడా చక్కటి ఎదుగుదలలో ఒక ఉన్నతమైన పరిపూర్ణమైన ఆత్మీయ స్థితిలోకి మనం రావటానికి ఈ 4 లోతులు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయండి. మొదటి ఏంటంట? మీరు మాట్లాడుతూ ఉండాలి. మొదటి లోతు ఏంటి? చీలమండల లోతు. దానికి మనం పెట్టుకునే పేరు ఏంటయ్యా అంటే, ఆ చీలమండల లోతు దాకా ఉన్నదాన్ని మనం ఏమనుకోవాలట? మారు మనసు అనుభవం. ఏంటండి? మారు మనసు అనుభవం. ఒక మానవుడు, ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి నూతనంగా వచ్చి
కాబట్టి దేవుని మాటల చేత పట్టబడిన తర్వాత మొదట తను ఏం మార్చుకోవాలట? మనసు మార్చుకోవాలి. మారు మనసు అంటే అది ఏదో పెద్ద ప్రక్రియ కాదు. ఏంటంటే మన మనసు మార్చుకోవాలి. అంతవరకు కూడా మనం లోకంలో ఉన్నాం, పాపంలో ఉన్నాం, భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్న మనం కాబట్టి ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వచ్చో మనం ఏమవ్వాలట? వాక్యం చేత విన్న వాక్యాన్ని బట్టి మన మనసు మార్పు చెందాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమవ్వాలి? మన మనస్సు మారాలి, మార్పు చెందాలి. ఈ చీలమండల లోతు ఏదైతే ఉందో ఇది దేనికి సాదృశ్యంగా కనబడతా ఉంది? మారు మనసు అనుభవానికి సాదృశ్యంగా కనబడతా ఉంది. మన విశ్వాస జీవితం, మన ఆత్మీయత ప్రారంభం ఎక్కడ ప్రారంభమవుతుంది? మొదట దేవుని దగ్గరకు వచ్చిన వెంటనే కూడా వాక్యపు వెలుగు మనకి తెలిసిపోతుంది అంటారా? లేదు, మారు మనసుతో ప్రారంభం అవుతుంది. మన మనసు మార్చుకున్నాక వంటి వింటున్న వాక్యాలు కొంచెం కొంచెంగా మనకేమర్థం అవుతాయి? అందులో ఉన్న మాటలు మనల్ని పట్టుకుంటూ ఉంటాయి. మనం బాప్తిస్మ అనుభవంలోనికి రావాలంటే మొదట మనకు ఉండవలసిన అర్హత ఏంటి? మారు మనసు మనకు ఉండాలి. ఏదైతే గతంలో మనం పాపంలోనూ లోకంలోనూ భయంకరమైన జీవితాన్ని జీవించామో దాన్ని విడిచిపెట్టి మన మనసు ఏం చేసుకోవాలట? మార్చుకోవాలి, మార్పు చెందాలి. అందుకే చూద్దాం ఒకసారి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనాన్ని చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటే వాక్యం విన్న తర్వాత, వాక్యం మనల్ని బలపరిచిన తర్వాత మనం చేయవలసింది ఏంటంటే మొదటిగా మారు మనసు పొందాలి. అంటే మన పాపాలు ఏదైతే లోకంలో ఉన్నామో దాన్ని ఏం చేయాలట? విడిచిపెట్టాలి. అంటే ఒక్క రోజులోనే అయిపోతుంది అంటే ఒక్క రోజులో అయిపోయే ప్రక్రియ కాదు. ఎప్పుడైతే మనం క్రీస్తు దగ్గరకు వస్తామో మనం మార్చుకుని, అయ్యా నా వల్ల కాదు, నన్ను బలపరచు, ఈ బలహీనతలన్నిటి నుంచి కూడా నన్ను వేరుపరచు అని పరిశుద్ధాత్మని మనం అడిగినప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడట? బలపరుస్తాడు. ఆ పై వచనాలు చూస్తే అపోస్తుడైన పేతురు గారు ఏమండి బోధించిన తర్వాత అనేక మంది ఏమయ్యారట? పశ్చాత్తాపడి బాప్తిస్మం పొందడానికి. ఏమంటే ఒక్కరోజు వర్తమానం చెప్తే ఎంతమంది అంటే ఇంచుమించు 3000 మంది బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధపడ్డారు. అప్పుడు పేతురు గారు అంటున్న మాట అది ఏమని? పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన విశ్వాస జీవితం, మన ఆత్మీయత ప్రారంభంలో మన మనసుని ఏం చేసుకోవాలి? మొదటిగా మార్చుకోవాలి. ఈ మనసు మార్చుకునే ప్రక్రియనే ఏమంటే యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఏ అనుభవం అది? చీలమండల లోతు అనుభవం. ఏమంటే చీలమండల లోతు వరకు మనం సాగగలిగామంటే ఏమంటే మానవుడు ఎంత హైట్ ఉంటాడు, ఇంకెన్ని అనుభవాలు ఉండాలి? అంటే మారు మనసు దగ్గరికి వచ్చామంటే ఏంటది? మొదట అనుభవం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే కొంతమంది మొదట్లోనే ఏమైపోతారో, ప్రారంభంలోనే 2 మాటలు తెలుసుకునేటప్పటికి వచ్చేసేది ఏంటి? నాకు అంతా తెలిసిపోయింది, ఇంకా చాలా ఉంది, అదంతా మనకొద్దు. మొదట్లోనే ఏంటంటే 2 మాటలు తెలిసేటప్పటికి నాకు అంతా తెలిసిపోయింది అనుకుంటారు. ప్రారంభం ఎక్కడది? చీలమండల లోతు. ఏమంటే చీలమండల లోతు దగ్గరికి వెళ్ళాక సమస్తము జరిగిపోతుందంటే కాదు, ఇంకా జరగవలసినది చాలా ఉంది. చూడండి, అందుకే అపోస్తుడైన పౌలు రోమీలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 3-4 వచనాలు చూస్తే, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణంలోనికి
బాప్తిస్మం పొందితిమని మీరు ఎరుగరా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, చదవబడిన ఈ 2 వాక్యాలను బట్టి బాప్తిస్మం ఏంటో మీరు చెప్పాలి. బాప్తిస్మం అంటే ఏంటంటే అసలు దేనికి సాదృశ్యంగా కనబడుతుందని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నారు. చెప్పండి ఏమండి, దేనికి సాదృశ్యంగా కనబడుతుంది అంటే ఈ బాప్తిస్మం క్రీస్తు యేసు వారి మరణానికి సాదృశ్యంగా కనబడతా ఉంది. ఏమంటే ఆయనలాగా మనల్ని కూడా గొయ్యి తీసి పాతి పెడితే మనం ఏమైపోతాం? చచ్చిపోతాం. కాబట్టి మనల్ని ఏం చేశారట? నీటిలో ముంచి లేపుతూ ఉన్నారు. అంటే మన పాత రోత జీవితం అంతా కూడా ఏమైపోవాలి? ఇప్పుడు ఆ నీటిలో కొట్టుకుపోవాలి. ఇంకోటి ఏంటంటే మనం పాతి పెట్టడం ఏది? మన పాత జీవితాన్ని అంతా కూడా ఏం చేసాం? ఇంకా చంపేశాం. అదేమైపోయింది? పూడ్చిపెట్టేసాం దాన్ని. ఇప్పుడు ఏంటన్నా మనం నూతన పరచబడ్డాం. అంటే క్రీస్తు యేసులో మన పాత జీవితాన్ని అంతా కూడా మనం ఏం చేసినట్టు సిలువేసేసాం కదండి. ఇంకా ఎన్నడూ కూడా అది ఏం చేయకూడదు, మళ్ళీ తిరిగి ఎన్నడూ కూడా మనము జ్ఞాపకం చేసుకోకూడదు. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నారు కదా, చాలా చక్కగా చెప్పబడుతున్న మాట 4వ వచనంలో చూస్తే, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి బాప్తిస్మం ద్వారా మనం ఆయన మరణంలో, అంటే క్రీస్తు యేసు ప్రభుల వారి మరణంలో ఏమవుతూ ఉన్నాం? పాలిభాగస్తులం అవుతూ ఉన్నాం. అంటే ఈ బాప్తిస్మం అనేది మనం ఏం చేస్తున్నామంటే ఆ పాత రోత జీవితాన్ని అంతా కూడా సమాధి చేసేస్తూ ఉన్నాం. గతంలో జీవించిన ఏమంటే ఆ యొక్క వ్యర్థమైనవన్నీ కూడా విడిచిపెట్టబడి మనం ఏమవుతూ ఉన్నాం? నూతన పరచబడుతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ చీలమండల అనుభవం దేనికి సాదృశ్యం? ఇప్పుడు చెప్పండి. మారు మనసు. కాబట్టి మారు మనసు ద్వారా ఏదేదో జరిగిపోదు. ఏమంటే కొంతమంది మందిరానికి వెళ్తున్నామంటే అనుకుంటారు ఏమంటే కులాలు మారిపోతున్నాయండి, ఇంకోటి మారిపోతుందండి. ఇంకేది మారదు. ఏం మారుతుంది? మన మనస్సు మాత్రమే మారుతుందండి. ప్రాచీన స్వభావం ఏమైపోవాలి? పాత స్వభావం అంతా కూడా విడిచిపెట్టబడి నూతన స్వభావం అంటే నవీన స్వభావాన్ని మనం ధరించుకోవటమే మారు మనస్సు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 2వ అనుభవంలోకి వద్దాం. యెహెజ్కేలు గ్రంథము. సమయం కొదువుగా ఉంది కాబట్టి మరి 1000 మోరలు కొలిచి నీళ్లు మోకాళ్ళలోతుండెను. 2వ అనుభవం చెప్పండి. మోకాళ్ళలోతో. దీనికి ఏ పేరు పెట్టుకుందాం మనం? ప్రార్థన అనుభవం. చెప్పండి. ప్రార్థన అనుభవం. మొదట అనుభవంలో మనం ఏమొచ్చినాయి? మారు మనస్సు, బాప్తిస్మం వరకు వచ్చాం. తర్వాత మనకేం కావాలా? మోకాళ్ళ అనుభవం, మోకాళ్ళ లోతు. దేనికి ఇది సాదృశ్యం? ప్రార్థన అనుభవం. ఏమంటే మోకరించే అనుభవం మనకు ఉండాలి. మోకాళ్ళ ప్రార్థనలో మన మోకాళ్ళు నల్లబడితేనట మన ముఖం తెల్లబడుతుందట. దేవునికి మహిమ కలుగునుగాక. మోకాళ్ళ ప్రార్థనలు ఏమవ్వాలి? మన మోకాళ్ళు నల్లబడాలి. అప్పుడు మన మోకాళ్ళు తెల్లబడతాయి. అంటే తెల్లబడతాం అవసరమా అంటే, మోషే గారు 40 దినాలు కొండ మీద దేవునితో గడిపితే ముఖమంతా కూడా ఏమైపోయిందట? వెలుగుతూ ఉంది.
వెలుగుతూ ఉంటే ఆ కొండ నుంచి మోషే గారి కిందకి దిగి వస్తే చుట్టూతో ఉన్న ఇశ్రాయేలీలు అంటున్నారు, అయ్యా మేము నిన్ను చూడలేకపోతూ ఉన్నాం, దయచేసి నీ ముఖం కప్పుకో అయ్యా అంటున్నారట. దేవునికి మహిమ కలుగును గాక. అంటే 40 దినాలు దేవునితో గడిపితే ఏమైపోయిందట, ముఖం చక్కగా వెలుగుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. మనం కూడా మోకాళ్ళ ప్రార్థన మన జీవితాలకు అన్వయించుకుంటే మనం కూడా ఏమవుతామట, చక్కగా వెలిగే వారంగా ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోకాళ్ళ లోతు దేనికి సాదృశ్యంగా కనబడుతుందమ్మా? ప్రార్థనా అనుభవం. ప్రార్థన జీవితానికి ఈ మోకాళ్ళ లోతు అనుభవం చాలా చక్కగా కనబడుతూ ఉంది. రండి అక్కడి నుంచి అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 36వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 36వ వచనం. అతడిలాగు చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేసెను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకుని వారు వాడ వరకు అతన్ని సాగనంపిరి. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు గారు ఆయా ప్రాంతాలకు వెళ్ళి స్వార్థ చేస్తూ అనేక మందిని ప్రభు వైపుకి నడిపిస్తున్న దినాలవి. అలా ఓ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏం చేశారట, వాళ్ళకి బోధించిన తర్వాత వాళ్ళందరూ ఏమంటే సముద్రపు దరి వరకు సాగనంపడానికి వచ్చారు. ఆ దినాల్లో మనకులాగా రోడ్లు లేవు కదా. ఏ ప్రయాణాలు అప్పుడు? వాడ ప్రయాణాలు. ఆ వాడ దాకా పంపితానికి వచ్చి అందరూ మోకళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఇంకా నా ముఖం మీరు చూడరు అనేటప్పటికి ఆ మోకాళ్ళ మీద అందరూ ఏడవటం ప్రారంభించారట. అంటే మోకాళ్ళ ప్రార్థన ద్వారా ఏమంటే ఆ ప్రాంతం అంతా కూడా ఏమైంది, రక్షింపబడింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమంటే అద్భుతమైన పరిచర్య జరగడానికి ఏమంటే ఆశయ ఆ యొక్క 20వ అధ్యాయం ప్రారంభం నుంచి మీరు తర్వాత చదివితే ఏమంటే మాసిదోనియా ఆయా ప్రాంతాలన్నీ సంచారం చేస్తూ ఏమంటే ఆసియా పట్టణం అంతా కూడా కదిలింపబడుతున్న దినాలవి. దేవునికి మహిమ కలుగును గాక. అంత గొప్ప సువార్త ప్రబలటానికి కారణం ఏంటయ్యా అంటే ఏం జరిగిందట, వారు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ మోకాళ్ళ ప్రార్థన అనేక పట్టణాలు ఏం చేస్తూ ఉందట, రక్షిస్తూ ఉంది. అనేక మంది యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరిస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చిందయ్యా బలం అంటే మోకాళ్ళ ప్రార్థన. కాబట్టి మోకాళ్ళ ప్రార్థన చేయలేదంటూ ఏమి ఉండదండి. మనకున్న ఇరుకులు బట్టి ఇబ్బందులు బట్టి కూడా మనం మోకరించి ప్రార్థించగలిగితే మనం కూడా మన జీవితాల్లో అద్భుతాలు చూడగలం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమంటే ప్రారంభంలో ప్రార్థన అనగానే మన పితరులు ఏం చేసేవాళ్ళు, మోకరించేవారు. తర్వాత ఏమైంది, కాలక్రమేపీ అందరికి ఏమొచ్చేసినాయి అట, మోకాళ్ళ నొప్పులు వచ్చేసినాయి. తర్వాత ఏమన్నారట, లేచి నిలబడండి అన్నారు. తర్వాత కాళ్ళ నొప్పులు వచ్చినాయి, అది కూడా అయిపోయింది. తల వంచండి అన్నారు. ఇప్పుడు ఏమొచ్చినాయట, మెడ నొప్పులు వచ్చినాయట. చివరికి వచ్చారు, ఇంకా అంత్య దినాలకు వచ్చాం కదా, కళ్ళు మూయండి అంటున్నారు. అది కూడా కొన్ని రోజులకి కష్టమైపోయే దినాల్లోకి వస్తూ ఉన్నాం. మోకాళ్ళ ప్రార్థన అయిపోయింది, లేచి నిలబడడం అయిపోయింది, మెడల వంచటం కూడా మెడ వంచండి ప్రార్థన చేస్తాను అది కూడా అయిపోయింది. ఇప్పుడు ఇంకా చివరి స్టేజ్ ఏంటంట, కళ్ళు మూసుకోండి ప్రార్థన చేద్దాం. కొంతమంది అంటున్నారు, ఆ బ్యాచ్ కూడా వచ్చేసింది, కళ్ళు మూసే ప్రార్థన చేయాలా, కళ్ళు తెరిచి ప్రార్థన చేయకూడదు అంటున్నారు. అంటే ఇంకా కాలక్రమేపీ ఏంటి, నడుచుకుని వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటారు. ఆ పని చేసుకుంటా కూడా ఏ పనుల్లో నిమగ్నమైన ఆ పనులు చేసుకుంటా కూడా
ప్రార్థన చేస్తారు. ఎందుకనయ్యా అంటే మనం ఒక గౌరవప్రదంగా ఎవరితో మాట్లాడుతున్నాం? ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుతూ ఉన్నాం. అంటే మన యజమానితో మాట్లాడాలంటేనే మనం ఏం చేస్తాం? ఫోన్ సైలెంట్లో పెట్టేసి 1-2 సార్లు చూస్తాం. ఏమని? సైలెంట్లో ఉందా? లేకపోతే ఒకవేళ అక్కడికి వెళ్ళాక ఏ ఫోన్ వచ్చిందనుకో ఏమంటాడో గజగజలు ఆడిపోతాం కదా. ఒక యజమానుతో మాట్లాడితేనే మనం అంత భయపడితే దేవాతి దేవునితో మాట్లాడడానికి మనం ఎంత భయపడాలి? ఏమంటే ఎంత వణుకుతూ మనము విధేయత చూపాలి, మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క మోకాళ్ళ లోతులో మరొక వచనాన్ని కూడా మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనలో ఏముండాలట? మనకి పట్టుదల ఉండాలి. కాబట్టి విడువక పట్టుదల కలిగి ప్రార్థించాలి. కొన్నిసార్లు ప్రార్థనలు ఒకసారి మనం అడిగి దాన్ని మర్చిపోతూ ఉంటాం. పదే ఆ ప్రార్థనని దేవుని పాదాల దగ్గరికి తీసుకువెళ్ళడానికి ఇష్టపడం. కానీ వాక్యం చెప్తూ ఉంది ఏం చేయాలట? పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. అంటే నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై. 3 భాగాలు కనబడతా ఉన్నాయి. నిరీక్షణ ఉంచాలి. కార్యం జరగలేదు కదా అని ఈ ప్రార్థన జీవితంలో ఎన్నడూ కూడా నిరుత్సాహ పడకూడదు. నిరీక్షించాలి. అలాగే ఏదో దుఃఖం అయిపోకూడదు. ఎలా ఉండాలంటే రెండవదిగా సంతోషించాలి. అంటే వాక్యం సెలవిస్తుంది ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెబుదును, ప్రభువునందు ఆనందించుడి. అంటే ఆనందించే వారిగా ఉండాలి. అలాగే 3వ అనుభవం శ్రమయందు ఓర్పు గలవారై. ఓర్పు ఉండాలి. అంటే కష్టాలు మనకే వస్తాయి, మానవులం కాబట్టి కదండి. ఆ కష్టాలు మనం ఏం చేయాలట? ఓర్చుకోవడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఓర్పు లేకపోతే, లేకపోతే మనం ఏమైపోతామయ్యా అంటే విశ్వాస జీవితంలో చెప్పండి బలహీనం అయిపోతాం. కాబట్టి పదే శ్రమలు ఓర్చుకోవడం ద్వారా మన విశ్వాసం ఏమవుతుందట? దృఢపరచబడుతుంది. మనల్ని ఎవరు కూడా కదిలించలేరు. ఎప్పుడు కదిలిపోతాం అంటే శ్రమలో తాళలేనప్పుడు మనం ఏమైపోతామంట? కదిలిపోతాం. చాలా సులువుగా అంటాం, నా జీవితాల్లోనే ఎందుకు జరగట్లేదండి, అందరికీ జరుగుతూ ఉన్నాయి, నాకే ఎందుకు జరగట్లేదన్న అవిశ్వాసపు మాటలు వచ్చేస్తాయి. ఎప్పుడు? పట్టుదల లేకపోతే, నిరీక్షణ లేకపోతే, ఓర్చుకోలేని అనుభవం నిన్ను ఏం చేస్తుందట? చేతకాని వాడిగా చేసేస్తుంది. అంటే ప్రార్థనా జీవితంలో నీవు బలము కలిగి పట్టు విడవక ప్రార్థన చేసే అనుభవం నీకుంటే ఏ శ్రమైనా కూడా నీవు ధైర్యంగా ఎదుర్కోగలవు, నిలబడగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఎన్నో అనుభవంలో ఉన్నాం మనం ఇప్పుడు. ఏ అనుభవం అది? మోకాళ్ళ లోతు అనుభవం. ఇది ప్రార్థన అనుభవం. 3వ అనుభవం చూద్దాం. అదే యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 4వ వచనంలో 2వ భాగం. నీళ్ల గుండా నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. చాలమ్మా, ఇదే అనుభవం అంట. 3వ మొలలోతు అంటే నడుము వరకు. దీన్ని ఏమంటాం మనం? మొలలోతు అంటాం కదా. మొదటేంటిది? చీలమండలో. 2వది మోకాళ్ళు. 3వది మొలలోతు అనుభవం. ఇదేంటంటే దేనికి సాదృశ్యం? వాక్యపు అనుభవము. చెప్పండి. మొదటి అనుభవం మారు మనసు బాప్తిస్ము. 2వ అనుభవం ప్రార్థన అనుభవం. 3వది వాక్య అనుభవము. కాబట్టి వాక్యంలో మనము లోతైన అనుభవంలోకి మనం వెళ్ళగలగాలి.
హల్లెలూయా. కాబట్టి వాక్యంలో శ్రేష్టమైన ఆహారాన్ని భుజించే వారిగా మనం ఉండాలి. ఆమేన్ చెప్పండి. కాబట్టి రోజు ఏ ఆహారం తినకూడదు. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, మీరు బలమైన ఆహారం తినవారు అయితే మీరు ఏం చేస్తున్నారట, పాలు మాత్రమే తాగేవారిగా ఉన్నారంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, అపోస్తల కార్యములో ఒక సంఘాన్ని గురించి చెప్పబడుతూ 17వ అధ్యాయము 11వ వచనం. మనందరికీ తెలుసు ఆ సంఘం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం. మీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏ సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు? బెరయా సంఘాన్ని గురించి చెప్పబడుతున్న మాట. వారు ఎలాంటి వారట? బెరయాలో ఉన్న సంఘస్థులు తెస్సలోనికలో ఉన్న వారి కంటే కూడా గనులై ఉండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ బెరయా సంఘానికి ఉన్న ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఏంటి అంటే, చెప్పేవారు ఎంత గనులైనా కానివ్వండి, చెప్పేవారు ఎంత వాక్యపు అనుభవం ఉన్నా కానివ్వండి, వాక్యాన్ని ఏం చేసేవాళ్ళట, అలా ఉన్నవో లేవో అని చక్కగా వాక్యాన్ని పరిశోధించే అనుభవం కలిగిన వాళ్ళు. దేవునికి మహిమ కలుగునుగాక. కొంతమందికి వాక్యం చెప్తే బైబిల్ తీసే అంత చెప్పండి ఓపిక కూడా ఉండదు. చెప్తున్నారు కదా వినేద్దాం అన్నట్లుగా ఉంటారు. కానీ బెరయా సంఘం ఎటువంటిదట? అక్కడ చెప్పేవాళ్ళు మామూలు కాదు. ఎవరు చెప్పేది వాక్యం? పౌలును శీలయు చెప్తూ ఉన్నారు. అంతర్జాతీయ వర్తమానికులు ఎవరో పౌలు శీలలో. ఏమండి, ఈ ఇంటర్నేషనల్ స్పీకర్స్ వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారట? అయ్యో వచ్చిన వాళ్ళు గొప్పోళ్ళు కదా అని బైబిల్ పక్కనెట్టి ఏం చెప్తున్నారు అలా చూడట్లేదట. ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు చెప్పిన మాటలో అలా ఉన్నవో లేవో అని బైబిల్ గ్రంథం వాక్యాలు పట్టుకుని చూస్తూ ఉన్నారట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యం చెప్పేవారు ఎంత గనులైనా కూడా బైబిల్ గ్రంథంలో అలా ఉందో లేదని మనం కూడా ఏం చేయాలట? చూడాలి. ఎవరు చెప్తున్న గుడ్డిగా నమ్మకూడదు. ఎందుకంటే అనేకమైన దొంగ బోధలు వచ్చేసినాయి కదండి. మనుషుల్ని ఎలా మడితే అలా ఏం చేస్తూ ఉన్నారు? మార్చేస్తూ ఉన్నారు. పాపం ఏమంటే చదువు లేని వారిని మరీ ఘోరంగా ఏం చేస్తూ ఉన్నారు? మోసం చేసేస్తున్నారు. ఏమంటే అన్యాచారాలు నేర్పిస్తూ ఉన్నారు. ఎలా ఉన్నా ఏం కాదు, ఎలా అయినా కూడా మందిరానికి వచ్చేయచ్చు, ఎలా అయినా ఆరాధించవచ్చు, ఎలా అయినా ప్రార్థన చేసేయచ్చు. ఏం చేసినా దేవుడు ఆలకించేస్తాడని ఇష్టానుసారమైన బోధ చేసేస్తున్నారు. ఎందుకని? వినేవారిలో సరైన వాక్యపు అనుభవం లేక. ఏమంటే వాక్యపు అనుభవం నేను ఏం చేస్తుందయ్యా అంటే, అవతల వారు ఏం చెప్పినా కూడా నీకు అర్థం చేసుకునే జ్ఞానం ఇస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటే అందుకే సొలొమోను భక్తుడు చాలా చక్కగా సామెతల్లో చెప్పబడుతుంది కదా, నా కుమారుడా జ్ఞానోపదేశాన్ని నీవు విడిచిపెట్టకయ్యా. జ్ఞానం దొరికినప్పుడు నువ్వేం చేయాలట? జ్ఞానాన్ని నీ హృదయంలో దాచుకోవాలి, భద్రపరుచుకోవాలని మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి జ్ఞానాన్ని మనం ఏం చేసుకోవాలి? మన హృదయంలో భద్రపరుచుకోవాలి. ఇక్కడ బెరయా సంఘానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటయ్యా అంటే చెబుతుంది, పౌలు శీలనైనా కూడా ఆ సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతమంది బైబిల్ గ్రంథాలు తిప్పుతూ ఉన్నారు? చూస్తున్నారా? చూడాలి. ప్రతి వచనం అలా ఉందో లేదో, తప్పులు చదువుతున్నారేమో, లేకపోతే తప్పులు బోధిస్తూ ఉన్నారేమో అని మీరు కూడా ఏం చేయాలట? చూడాలి. అప్పుడే నీకు వాక్యం యొక్క
తెలుస్తుంది ఏది ఎక్కడ ఉందో, దేని తర్వాత ఏముందో తెలుస్తుంది. ఏమంటే గతంలో నాకు తెలియనప్పుడు అనుకునేవాడిని యెహోషువ, యెహోవా రెండు పేర్లు కదా. యెహోషువ ఎవరో ఒక వ్యక్తి. ఎవరు యెహోషువ? మోషే తర్వాత నాయకుడిగా ఉన్నాడు. మోషే ఉన్నంతసేపు కూడా మోషేకి ఒక శిష్యుడిగా ఉన్నాడు. మరి యెహోషువ శిష్యుడైతే యెహోవా ఎవరు? దేవుడు కదా. నేను అనుకునేవాడిని వీళ్ళిద్దరు ఎవరో, ఇప్పుడు కాదు, తెలియనప్పుడు, వాక్యపు అనుభవం లేనప్పుడు యెహోవా ఎవరు, యెహోషువ ఎవరు అనుకునేవాడిని. ఎందుకని? తెలియదు కాబట్టి. తెలిసిన తర్వాత యెహోషువ ఏమో ఒక వ్యక్తి, యెహోవా దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మనం అలా తిరగేస్తూ ఉంటే వాక్యం తెలుస్తుంది. కొంతమంది ఎజ్రా గ్రంథం అన్నాం అనుకోండి, ఎక్కడ తీస్తారు చెప్పండి? కొత్త నిబంధనలో చూస్తారు. మహాగణులు అయితే పాత నిబంధన చివరిలో ఎత్తుతారు. అన్నీ చిన్న చిన్నవి అన్నీ అక్కడే ఉండేవి కదా. ఆ ప్రక్కన ఎక్కడో అక్కడ దొరికేద్దాను తిప్పుతారు కదా. ఎక్కడ ఉంటుంది? ఎస్తేరు, ఎజ్రా, నెహెమ్యా అవండి అక్కడ కనబడుతుంది. కానీ మనం ఎక్కడ చూస్తాం? ఎక్కడో అక్కడ ఎతికేస్తూ ఉంటాం. పాస్టర్ గారు మళ్ళీ ఏమంటా ఉంటాడు, తిప్పుతాం. లేకపోతే ఇంతో బాధ అన్నట్లుగా పాస్టర్ గారు వెనక చూడకుండా ఎక్కడ చూస్తారు? బైబిల్ వెనక చూస్తారు. మహాగనులు మంచిది, నేను అంటాను. ప్రారంభంలో అది బాగానే ఉంటుంది. దేవుడు కూడా అనుకుంటాడు, నా పిల్లలకి ఇంకా తెలియలేదు కదా, పాలు తాగుతుందని నేర్చుకుంటారులే అని. అలా అని 10 సంవత్సరాలు మనం విశ్వాస యాత్రలో కొనసాగాక కూడా ఎజ్రా గ్రంథాన్ని కొత్త నిబంధనలో ఎతికామనుకో, బాగుంటుందా అండి? మీరు అందరికీ పిల్లలు ఉన్నారు కదా. ఒక 10 సంవత్సరాల తర్వాత మీ కొడుకు వచ్చి నోట్లో ఎట్టుకుని అమ్మ అని మీ సంకటిని తిరిగి ఊరుకుంటారా? ఏం చేస్తారు? పెళ్ళిని ఒకటేసి డాక్టర్ గారి దగ్గర తీసిపోతారు. ఎందుకని? ఏమంటారు? ఏమంటే 10 సంవత్సరాలు అవుతుందండి వీడికి నోట్లో ఏలెత్తుతో మానలేదంటారు. అలాగే దేవుడు కూడా మనల్ నుంచి చాలా ఆశిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన విశ్వాసంలో వృద్ధి పొందాలని, అన్ని విషయాల్లో మనం జ్ఞానం కలిగి ముందుకు సాగాలని, ప్రతీది కూడా మనం ఆయన పిల్లలుగా ప్రభు మనల్ని ఏం చేస్తాడంటే ఆశిస్తాడు. ఆశించిన రీతిలో మనం ఉన్నామా లేదని మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. 3వ అనుభవంలో ఉన్నాం. ఏ అనుభవం ఇది? వాక్యపు అనుభవం. చూద్దాం ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటే అన్ని విషయాలకు కూడా తగిన ప్రాధాన్యత, ప్రాముఖ్యత మనం ఇవ్వాలి. వేటేటి విషయం అని చెప్పబడుతూ ఉంది అక్కడ. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గూర్చిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటే దేవుని యొక్క వాక్యానికి మనం అధిక ప్రాధాన్యత ఇచ్చేవారంగా ఉండాలి. కొంతమందికి పాటలు అంటే చాలా ఇష్టం. ఏమంటే ప్రారంభం నుంచి ముగింపు వరకు పాటలన్నా కూడా కూర్చుంటారు కొంతమంది. ఇంకొంతమంది ఆరాధన చేయటం అంటే ఇష్టం, మంచిదే. కానీ వాటన్నిటికంటే కూడా ప్రాధాన్యమైనది ఏంటయ్యా అంటే దేవుని యొక్క మాట అండి. ఆయన మాట మనల్ని బ్రతికిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన మాట మనల్ని జీవింపజేస్తుంది. పాటలు మంచిదే. పాటల ద్వారా కూడా కొంతమంది మారిన వారు ఉన్నారు. పాటల ద్వారా కూడా దేవునికి ఆకర్షితులైన
ఆకర్షితులైన వారు ఉన్నారు. అంత మాత్రాన పాటే సమస్తాన్ని మన జీవితంలో చేయలేదు. ఏం కావాలి? ఆయన మాట కావాలి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆయన మాట ఏంటయ్యా అంటే, ఆయన నోట నుంచి వచ్చిన మాట నిన్ను నన్ను జీవింపజేస్తుంది, బ్రతికించే మాట అండి. అంటే నేను అంటాను, వాక్యం చేయలేనిది ఈ భూమి మీద నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏది చేయదు. ఏం చేయాలి? మన జీవితంలో ఏ కార్యం జరగాలన్నది ఏమై ఉండాలి? దేవుని యొక్క మాటే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి, ఈ వాక్యం చేయలేనిది నువ్వు ప్రపంచానికి ఏ మూలకి వెళ్ళినా కూడా ఏది మన జీవితంలో చేయలేదో, వాక్యం సమస్తాన్ని చేయగలదు. దేవునికి మహిమ కలుగునుగాక. అటువంటి శ్రేష్టమైన ఆయన వాక్యాన్ని మన హృదయంలో ఏం చేయాలట? సమృద్ధిగా చెప్పాలి. ఆయన ఒక్కడే చెప్తూ ఉన్నాడు, సమృద్ధిగా చెప్పండి. ఎవరు తీయలేదా? నివసింపనీయుడి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కొంచెం బిగ్గరగా హల్లెలూయా. మంచిది. చివరి మాటలోకి వస్తూ ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము, ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా నీళ్ళు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను, దాట వీలు లేకుండా ఏదవలసినంత వీరుగల నీరుగల నది ఆయను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మొదటి అనుభవం ఏంటి? చీలమండల లోతు. దానికి మనం పెట్టుకున్న పేరు ఏంటయ్యా అంటే మారు మనసు అనుభవం. రెండో లోతు మోకాళ్ళ లోతు. దీనికి మనం పెట్టుకున్న పేరు ప్రార్థన అనుభవం. మూడో లోతు మొలలోతు. దీనికి మనం పెట్టుకున్న అనుభవం వాక్యానుభవం. నాలుగో లోతు ఏదవలసినంత లోతు. అంటే నడిచి వెళ్ళేది కాదు, మోకాళ్ళ మీద కూడా వెళ్ళేది కాదు, ఎక్కడ దాకా కాదు, ఏదవలసిందంటే ఇది కూడా కాదు. ఎక్కడే ఈ లోతు. మనం మునిగిపోయేదాన్ని ఏమంటాం? మనం ఏదవలసిన లోతు. ఇది దీనికి సాదృశ్యం అయ్యి అంటే పరిశుద్ధాత్మ అనుభవానికి ఈ లోతు సాదృశ్యంగా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మొదట నీవు మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న నీవు, కాబట్టి ప్రార్థనా జీవితం కలిగి మోకాళ్ళ మీద నాటికి నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్న నీవు, వాక్యము చేత నిన్ను నీవు బలపరుచుకున్న నీవు, నీకు కావలసిన నాలుగోది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ అనుభవం నీకు కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి క్లుప్తంగా ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మారు మనసు పొంది బాప్తీసం పొందిన నీవు, ప్రార్థన జీవితంలో బలపడిన నీవు, వాక్యపు అనుభవంలో ఎదిగిన నీవు పొందుకోవాల్సింది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ వరాన్ని నీవు పొందుకోవాలి. చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, పరిశుద్ధాత్మతో నీవు నింపబడితే ఏమండి ఏది మంచో ఏది చెడో నీకు చక్కగా అర్థమైపోతుంది తేటగా. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఏమంటే మనుషులు నిన్ను వివేచింపలేకపోవచ్చు, కానీ నీవు అంతరేంద్రియములు ఎరిగిన వాడుగా ఉంటావు. ఎప్పుడు పరిశుద్ధాత్మతో నీవు నింపబడితే అంటే ప్రతిదాన్ని వివేచించుకునే జ్ఞానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు వెళ్తున్న మార్గాలు చెడ్డవో మంచివో, నువ్వు తలపెట్టే కార్యాలు ఎటువంటివో ప్రభు ముందే నీకు ఏం చేస్తాడట? బయలుపరుస్తాడు.
అంటే కొన్నిసార్లు మనం కూడా తప్పిపోతాం కదా. అతి తప్పిపోయిన మార్గాలు కొంచెం ఏమండి సమాధానం ఇవ్వకపోతే పరిశుద్ధాత్ముడు మనకి బోధింపజేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమంటే బాప్తిస్మం అయిపోయిన తర్వాత వాక్యం చేత ప్రార్థన చేత నిన్ను నీవు బలపరుచుకున్నాక నీవు అడగవలసింది ఏంటయ్యా అంటే, నీ ఆత్మతో నన్ను నింపయ్యా, పరిశుద్ధాత్మ వరమును నాకు దయచేయని అడగాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చి ఏమండి 3.5 సంవత్సరాలు బోధించి సమస్తాన్ని చేసిన తర్వాత మరణమై ఆరోహణం అయిపోయిన తర్వాత మేడగదిలో ఎంతమంది ఉన్నారు? 125 మంది ఏమని అడుగుతున్నారు తెలుసా? అయ్యా పరిశుద్ధాత్మ మా మీద నీ ఆత్మను క్రొమ్మరించండి, ఇదిగో మీ కోసం కనిపెడతా ఉన్నాం అంటూ ఉన్నారు. చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము మనందరికీ తెలిసిందే, 14, 15, 16 వచనాలు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆ కాలమందు ఒకరు చదవండి, మించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను, సహోదరులారా, యేసును పట్టుకొనిన వారి త్రోవ చూపిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనములు నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రోకల్నిచ్చి ఒక పొలము కొనెను. బయటకు వచ్చాను. చాలు. అక్కడి నుంచి 2వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే గనక, పెంతెకొస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడుకునిండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకయు విగాపింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది చాలా అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ 125 మంది వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని అంగీకరించి ఏమంటే ఏక మనసుతో ప్రార్థన చేస్తే వారు ఉన్న మేడగదంతా కూడా ఏమైపోయిందట, పరిశుద్ధాత్మతో నింపబడిందండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి వారు బాప్తిసం తీసుకోలేదంటే తీసుకున్నారు. వారికి ప్రార్థన రాదంటే వచ్చు. ఏమంటే వాక్యము తెలియదంటే చక్కటి వాక్యం అనుభవంలో ఉన్నారు. కానీ ఏమంటే ఆయన ఆరోహణం అయిన తర్వాత వారందరూ కూడా దేవుని యొక్క ఆత్మను అనుభవిస్తూ ఉన్నారు. ఏమంటే రక్షింపబడి చక్కగా వాక్యంలో కట్టిన తర్వాత మనం ఏమవ్వాలట, పరిశుద్ధాత్మ అనుభవాన్ని అనుభవించే వారంగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి లూకా సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. లూకా సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను, నేను నీళ్లతో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తివంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రులను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రారంభంలో ఏమంటే బాప్తిస్మం ఇచ్చు యోహాను గారే చెప్పారు. ఏమని, నేను నీళ్లలో బాప్తిస్మం ఇస్తూ ఉన్నాను, కానీ నా వెనకాల ఒక ఆయన వస్తూ ఉన్నాడు, ఆయన పాదాల వారు చెప్పుల వారు విప్పుటకు కూడా నేను పాత్రులను కాదు, ఆయన పరిశుద్ధాత్మలోను అలాగే అగ్నిలో మీకు బాప్తిస్మం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
నువ్వు ఎప్పుడైతే లోతైన వాక్యపు అనుభవంలోనికి వెళ్తావో దేవుడు నిన్ను దర్శించి తన ఆత్మతో నిన్ను నింపుతాడు. ఆమె చెప్పట్లేదు. హల్లెలూయా. ఆ అనుభవంలోకి మనం వెళ్ళాలండి. అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్లుగా, ఏమండి మన బాల్యం నుంచి వింటున్న వాక్యాలు అదే రీతిగా విడిచిపెడితే కాదు, కానీ వినిన వాక్యం మనం మన జీవితాలకు అన్వయించుకుంటే ఆయన ఎక్కడ బాప్తిస్మం ఇస్తాడట? పరిశుద్ధాత్మతోనో అగ్నితోనో నీకు బాప్తిస్మం ఇస్తాడు. హల్లెలూయా. అప్పుడు నీవు పరిపూర్ణుడవుతావు. ఏమవుతావు? పరిపూర్ణులు అవుతామండి. మన విశ్వాసాన్ని ఎవరు కదిలించలేని స్థితిలోకి మనం వెళ్తాం. యోబు అంటూ ఉన్నాడు కదా, ఏమండి, యెహోవా ఇచ్చెను యెహోవాయే తీసుకొని ఆయన నామమునకే మహిమ కలుగునుగాక. అది పరిపూర్ణ స్థితి. ఏం పోయినా ఏమున్నా నాకు దేవుడు ఉన్నాడు చాలు, ఆయన తిరిగి ఇవ్వటానికి సమర్థుడు అనే నినాదం మీద మనం ముందుకు సాగగలుగుతాం. మనం పరిపూర్ణ స్థితికి వెళ్ళకపోతే, అంటే చిన్న వెలితి కలిగిన మన జీవితంలో చిన్నది కోల్పోయినా నింద ఎవరి మీద వేస్తాం తెలుసా? దేవుడు నాకేమీ చేశాడు, నేను ఎందుకు రావాలి మందిరానికి, దేవుడు నా జీవితంలో ఏం చేశాడు అనే మాటలు చాలా సులువుగా మనకు వచ్చేస్తాయి. ఎప్పుడో తెలుసా? మనం పరిపూర్ణులో కానప్పుడు. చివరిగా ఒక మాటని చదువుకుని ముగించుకుందాం. యోధా పత్రిక 20వ వచనం. యోధా పత్రిక, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మనం ఎలా ప్రార్థన చేస్తామండి చెప్పండి? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తాం. ఆమేన్. ఏమండి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తే ఏమడగమో తెలుసా? నా అప్పులు తీర్చేయి, నాకు ఇల్లు కావాలి, కారు కావాలి, అది కాదు ఇది కావాలని అడగో. అయ్యా నీ ముఖ దర్శనం కావాలి, అయ్యా నీ ముఖ దర్శనం కావాలి, అయ్యా అదిగో ఆ పరలోకంలో నాకు ఇచ్చే కిరీటం నేను చూడాలి. నీ కోరికలన్నీ కూడా ఉన్నతంగా ఉంటాయి, పర సంబంధమైనవి ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీవు పరిపూర్ణుడు కానంతకాలం కూడా నీ కోరికలు ఎలా ఉంటాయి తెలుసా? చెప్పండి. నాకు అది కావాలి, ఇది కావాలి, అక్కడ ఎకరం కొనాలి, ఇక్కడ ఎకరం కొనాలి, ఆ ఫ్లాట్ కొనాలి, దాని మీద ఇంకో ఫ్లాట్ వేయాలి. యహపరమైనవన్నీ నిన్ను వేధిస్తూ ఉంటాయి. ఎప్పుడో తెలుసా? నీ పరిశుద్ధాత్మ అనుభవం లేనంత వరకు కూడా ఈ లోక సంబంధమైన ఇవన్నీ కూడా నేను ఏం చేస్తాయి? పట్టి పీడిస్తూ ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే పరిపూర్ణుడు అవుతావో, ఆత్మతో నింపబడతావో, అగ్ని అభిషేకం పొందుకుంటావో, నాకేమీ వద్దయ్యా నీవు ఉంటే చాలు. కాబట్టి అపోస్తుడైన పౌలు అంటూ ఉన్నాడు, ఈ లోకంలో ఉన్నదంతా కూడా దేంతో పోల్చుకున్నాడు? ఆయన పెంటతో పోల్చుకున్నాడు అండి. మనకు బంగారం అంటే చాలా ఇష్టం, విలువైన వస్త్రాలు. ఏమండి, వ్యాపారమైనవి ఏదైతే విలువగా ఉన్నాయో అవంటే చాలా ఇష్టం. ఐఫోన్ అంటే ఎంతమందికి ఇష్టం ఉండదండి కదా? ఐఫోన్ అంటే చాలా ఇష్టం, ఎందుకని చాలా విలువ గలదండి. కానీ ఎప్పుడైతే నీవు పరిపూర్ణుడు అవుతావో యహపరమైనవి ఏవి కూడా నిన్ను కదల్చలేవు. నీవు ఆకర్షించే స్థితిలోకి ఇక్కడ ఈ లోకంలో ఉన్నది ఏది కూడా కనపడదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అట్టి అనుభవంలోనికి మనమందరం నడిపింపబడుదుముగాక. ఆమేన్. చెప్పబడిన వాక్యపు 4 మాటలు చెప్పే ఆమేన్ అంటే, లేకపోతే మళ్ళీ తిరిగి 40 నిమిషాలు చెప్తాను. చెప్పండి, ఏది కావాలి? మొదటి అనుభవం అమ్మ మీరు చెప్పకండి. చీలమండల అనుభవం మీ ఇద్దరికి అయిపోయింది. 4 అనుభవాలు 4 లైన్లు ఉన్నాయి. రెండో లైన్ చెప్పండి అమ్మా. చీలమండలం అయిపోయిన తర్వాత మన శరీరాన్ని తీసుకోండి, 4 భాగాలు కనబడతా ఉన్నాయి. మొదటి భాగం చీలమండలం అయిపోయింది, అరికాలు భాగం. రెండోది తర్వాత కనబడేది మీరు అయిపోయింది. అయ్యా యాంటోనీ గారు ఫస్ట్ లైన్ అయిపోయింది, మోకాళ్ళ అనుభవం అయిపోయింది. మూడోది
చాలా ఎంత చక్కగా చెప్తున్నాడు క్రాంతి. మొల అనుభవం, నడుము వరకు, తర్వాత ఈదవలసినంత పరిశుద్ధాత్మ అనుభవం. ఈ 4 అనుభవాల్లో మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకుంటే నానాటికి మనం వర్ధిల్లే వారంగా ఉంటాం. మనమే ఒక దీవెనకరంగా మార్చబడతాం. అట్టి కృపా ధన్యత దేవాతి దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా మీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల